నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. నగర అభివృద్ధి ధ్యేయంగా 5 ఏళ్ల పాటు అందరి సమన్వయంతో నగర పాలన అందించామని మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో 5 ఏళ్ల పాటు తాము చేసిన పరిపాలన గురించి వివరించారు. అలాగే ప్రతి డివిజన్లో ఎంత మేర నిధులతో అభివృద్ధి చేపట్టారో వెల్లడించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, నగర అభివృద్ధి ధ్యేయంగా తాము 5 ఏళ్ల పాటు పరిపాలన సాగించామని స్పష్టం చేశారు. 265 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. నగర సుందరీకరణ, పార్కులు, ప్రధాన కూడళ్లు అభివృద్ధి, పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి సూచనలతో నగరం అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. నగర అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి, సహచర కార్పొరేటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మేయర్ పదవిలో ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ప్రజా సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా నగరంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు 11 వాటర్ ట్యాంకులను నిర్మించామన్నారు. మహిళా పార్కును, చిల్డ్రన్ పార్కును ఏర్పాటు చేశామన్నారు. అవినీతి రహిత పాలన అందించామన్న సంతృప్తి తమకు ఉందన్నారు. ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్ మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా గడిచిన 5 ఏళ్లలో నగరం అభివృద్ధి దిశగా పయనించిందన్నారు. అచంటా గార్డెన్ నగరానికే తలమానికంగా నిలిచిందన్నారు. సమావేశం అనంతరం కమిషనర్ బాలస్వామి, మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు పాలకవర్గ సభ్యులను సత్కరించి మొక్కలను ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, కోఆప్షన్ సభ్యులు ఆసెప్పు వేణు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. स्टिकर पिनेंगे మేడం గారిని ఏర్పడ్డాక మొట్టమొదటి ఎలక్టెడ్ బాడీ యొక్క చివరి పనిదినం ఈరోజు. చివరి పనిదినం వరకు కూడా అందరూ కార్పొరేటర్స్ కానివ్వండి, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, ఫ్లోర్ లీడర్ కానివ్వండి, అందరి సిబ్బందితో మమేకమై సాధ్యమైనంత మేరకు ప్రతి కౌన్సిల్లో కూడా ఏం ఆశిస్తారంటే మంచి పనులు జరగాలి. మన పీరియడ్లో మనల్ని ప్రజలు ఎన్నుకున్నందుకు మనం కొంత ప్రగతిని ఆ వార్డులో కానీ, లేదా ఆ ప్రాంతంలో కానీ, ఆ పట్టణంలో కానీ చేయాలన్న తపంతో పనిచేస్తారు. బాగా పనిచేసిన కౌన్సిల్ మరి ఈరోజు వాళ్ళకి వీడ్కోలు సభని మన పురపాలక సంఘం తరఫున, విజయనగరం కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో వారు చేసిన మంచి పనులు, అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండడం, ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని, సత్కరించే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా రమేష్ రాజు. మా కార్యాలయంలో కూడా ఏ రోజు కూడా మేము ఎవరి వల్ల అయినా సరే వీళ్ళకి ఇబ్బందులు పడుతున్నాం కానీ, కొద్దిగా అసంతృప్తికి లోనవ్వడం కానీ, అసౌకర్యంగా ఫీల్ అవ్వడం కానీ ఎప్పుడూ లేదు. ఒక కుటుంబంలో సరదాగా ఎలాగైతే మనం ఫీల్ అయి ఉంటామో కుటుంబ సభ్యులతో, అదే విధంగా గడిచింది 5 సంవత్సరాలు కూడా. మరి ఈ విధంగా ఉంటూ ఈరోజు మరి పాలకవర్గం పదవీకాలం పూర్తవుతున్న సందర్భంలో మరి కార్యక్రమం చేసుకున్నాం. మరి తప్పదు మరి ఇటువంటి కార్యక్రమాలు. మళ్ళీ ఈ కార్యక్రమం పూర్తయితే మన నెక్స్ట్ ఎలక్షన్ జరిగి మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ పాలకవర్గంగా మన నగరపాలక సంస్థలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా రొటీన్గా జరిగే ప్రక్రియ. మరి ఈ విధంగా అందరు కౌన్సిల్ సభ్యులందరూ కూడా
గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్లు ఇద్దరికి, అదేవిధంగా మొదట అందరు గౌరవ కార్పొరేటర్లకు, కోఆప్షన్ మెంబర్స్కు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అందించిన సహకారానికి మేము ఎల్లప్పుడూ కూడా గుర్తించుకుంటూ ముందు కూడా ఇదే సమన్వయంతో నగరపాలక సంస్థ ముందు మనం ఏంటంటే అభివృద్ధి చెందాలి, సంక్షేమం అందాలి, ఎటువంటి పౌరులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కలిగించాలి. ఈ ప్రక్రియలో మీరు చూపించే సూచనలు కానీ, సలహాలు కానీ మేము తప్పకుండా స్వీకరించి ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటామని చెప్పి మీ అందరూ కూడా మరొకసారి మాటిస్తూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం మేడం గారిని. వారిని కూడా ఈ కార్యక్రమంలో మరి మనం సన్మానించాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉంది కాబట్టి వారికి కూడా సన్మానించడం గౌరవం. ఎంఈ గారు ఓకే సరే సార్ సైలెన్స్ ఎవరు